బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి తెరలేపారు. ఈ నందమూరి మూడో తరం వారసుని ప్రశాంత్ వర్మ పరిచయం చేస్తున్నాడు. సినిమా ఎప్పుడు ఏంటి అని చెప్పకపోయినా సింబా ఈజ్ కమింగ్ అంటూ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మోక్షజ్ఞ వెయిట్ తగ్గిన విజువల్స్ బయటకు వచ్చినప్పటి నుంచి ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ 2 రోజులుగా వరుస పోస్టులతో హింట్ ఇస్తూనే ఉన్నాడు. నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుందని పోస్ట్ చేశాడు. మోక్షజ్ఞ స్టిల్లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో సినిమాగా వస్తున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ మూవీగా హనుమాన్ను తీశాడు దర్శకుడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించి 20 స్క్రిప్ట్లు రెడీ అవుతున్నాయని, తొలి ఫేజ్ లో 6 సూపర్ హీరోల సినిమాలు తీస్తానని ప్రశాంత్ వర్మ గతంలో చెప్పాడు. హనుమాన్ తర్వాత వస్తున్న రెండో సినిమాలో మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించే ఛాన్స్ ఉంది. హనుమాన్ లో రుధిర మణితో లింక్ పెట్టిన దర్శకుడు మోక్షజ్ఞ సినిమా కోసం మైథలాజికల్ టచ్ ఎలా ఇస్తాడో చూడాలి. మరి తమ్ముడు మోక్షజ్ఞ సినిమాతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారుతోంది. నటవారసుడి ఎంట్రీ మూవీని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తేజస్విని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేసిన తేజస్విని తండ్రి సినిమాల వ్యవహారాలు కూడా చూసుకుంటుంది. మోక్షజ్ఞ డైరెక్టర్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. బాలయ్య లెజెండ్ చేస్తున్న టైంలో బోయపాటి శ్రీను, భగవంత్ కేసరి తీస్తున్నప్పుడు అనిల్ రావిపూడి పేరు బయటకొచ్చాయి. వీళ్ళెవ్వరూ కాకుండా బాలయ్య తన వారసుని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు. ఒక రకంగా అన్స్టాపబుల్ షో కొడుకు సినిమా డైరెక్టర్ ను సెట్ చేస్తుంది. టాక్ షో ప్రోమోస్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందాయి. ఈ టైంలో డైరెక్టర్ వర్క్ తో బాలయ్య ఇంప్రెస్ అయ్యాడు. బాలయ్యతో సినిమా తీయాలి అనుకున్నాడు. ఇందుకోసం కథలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫోటోలు కూడా తయారు చేసుకున్నాడు. ఇంతలో బాలయ్య తన వారసుని ప్రశాంత్ వర్మకు అప్పజెప్పాడు. సినిమాల్లోకి రాకముందు బొద్దుగా ఉండి ఒక్కసారిగా చాలా మంది సన్నబడిపోయారు. మోక్షజ్ఞకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదని, అందుకే ఫిజిక్ పై దృష్టి పెట్టలేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. హీరోలు దాదాపుగా 25 ఏళ్లకే ఎంట్రీ ఇస్తారు. బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ 25 ఏళ్లకే కెమెరా ముందుకొచ్చేశారు. మోక్షజ్ఞ మాత్రం 30 ఏళ్లకు హీరోగా పరిచయం అవుతున్నాడు. జాతకాలను బాగా నమ్మే బాలయ్య కొడుకును తీసుకురాలేకపోయాడు. మోక్షజ్ఞకు 30 ఏళ్లు వచ్చిన తర్వాతే సినిమాల్లోకొస్తే బాగుంటుందని జ్యోతిష్యులు చెప్పడంతో ముహూర్తం ఫిక్స్ చేశారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు దేవుడి ఆశీర్వాదాలు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి, హ్యాపీ బర్త్డే మోక్షు అని ట్వీట్ చేశాడు. నందమూరి నారా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న తారక్ ట్వీట్ చర్చగా మారింది. త్రిష ఫస్ట్ టైం ఎవ్వరికి చెప్పకుండా ఐటమ్ గర్ల్ గా మారిపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సినిమాలో ఓ పాటలో తలుక్కుమనడంతో అందరూ షాక్ అయిపోయారు. ఇంతకాలం గెస్ట్ అపియరెన్స్ మాత్రమే ఇచ్చిన త్రిష స్పెషల్ సాంగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? త్రిష చేతి నిండా సినిమాలే. అటు అజిత్, కమల్ హాసన్తో, ఇటు విశ్వంభరలో చిరంజీవితో జతకడుతోంది. ఇంత బిజీ లైఫ్ లో గోట్ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఇది ప్రత్యేక గీతం కాదు, సెలబ్రేషన్ సాంగ్ అంటూ త్రిష ఫ్యాన్స్ సమర్థిస్తున్నా సెలబ్రేషన్స్ అంటేనే ఐటెం సాంగ్ అని అంటున్నారు. త్రిష కెరియర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లైనా ఇంతవరకు ప్రత్యేక గీతంలో కనిపించలేదు. బంగారం, వెళ్లితెరై, ఏం మాయ చేసావే వంటి సినిమాల్లో క్యామియో రోల్స్ చేసిన ఐటెం సాంగ్స్ జోలికి పోలేదు. అయితే ఉన్నట్టుండే విజయ్ గోట్లో పసుపు చీరలో చిందులేసి వెళ్లిపోయింది. త్రిష ఐటెం సాంగ్ చేసిందా అంటూ మాట్లాడుకుంటున్నారు. విజయ్తో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసింది. త్రిషను చూస్తుంటే కాజల్ గుర్తుకొస్తుంది. చందమామ కూడా ఐటెం సాంగ్స్ కు దూరంగా ఉంటూ ఎట్టకేలకు ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ లో ఐటెం గర్ల్ గా మారింది. పక్కా లోకల్ అంటూ ఐటెం సాంగ్ ను దున్నేసింది. ఆ తర్వాత ఇలాంటి ఛాన్సులు చాలా వచ్చినా రిజెక్ట్ చేసింది కాజల్. అసలే ఆ విలన్ కి రెమ్యునరేషన్ ఎక్కువ, దానికి తగ్గట్లు అద్దరిపోయే హిట్ పడింది. ఇంకేముంది, రెమ్యునరేషన్ పెంచేయడం ఖాయం. హిట్ తర్వాత పారితోషికం ఎంతకు చేరింది? ఇంతకీ తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన ఆ తమిళ విలన్ ఎవరు? వాట్స్ ది స్టోరీ? హీరో తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరు తీసుకుంటారు అంటే స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకుడైతే ఆయనే సెకండ్ ప్లేస్ లో ఉంటారు. దీపికా పదుకొనే హీరోయిన్ అయితే 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుంది. కానీ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. సరిపోదా శనివారం 100 కోట్ల గ్రాస్ దిశగా వెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నా మంచి వసూలను రాబట్టడం విశేషం. సినిమా సక్సెస్ పై సూర్యకు మొదటి నుంచి నమ్మకం ఉంది. సినిమాలో ప్రతి సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నాడు. విజయోత్సవ వేడుక రోజు షూటింగ్ ఉన్నా ఆపుకొని వచ్చాను అని చెప్పాడు సూర్య.
పవన్ తో ఖుషి, కొమరంపులి, మహేష్ తో నాని తీసిన ఎస్జే సూర్య యాక్టర్ గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. విశాల్ ఎన్నో ఫ్లాప్ల తర్వాత ఎస్జే సూర్యతో కలిసి నటించిన మార్క్ యాంటోనీతో 100 కోట్లు చూశాడు. జిగర్ తాండా 2లో ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ గురించే అందరూ మాట్లాడుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సూర్య ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు. దీంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయి 10 కోట్లకు చేరింది. సరిపోదా శనివారంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. నాని తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ సూర్యనే. సూర్య 1 మ్యాన్ షోతో సినిమా నిలిచింది. సక్సెస్ మీట్ లో నాని ఏకంగా సూర్యని హీరోని చేసేశాడు. ఇంత ప్రమోషన్ వచ్చిన తర్వాత రెమ్యునరేషన్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. గత చిత్రాలకు మించిన పారితోషికం ఇస్తామంటున్నారు నిర్మాతలు. పెళ్లి ఊసెత్తితే సిగ్గుపడతారు, లేదంటే అప్పుడే పెళ్ళా అంటూ తప్పించుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం చాలా ఇరిటేట్ అవుతోంది. చేతిలో లవర్ ఉన్నా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఈ అమ్మడికి లేదా? లేదంటే వీళ్ళ రిలేషన్ లివింగ్కే పరిమితమా? వాట్స్ ది స్టోరీ? తమన్నా ఈ మధ్యకాలంలో సినిమాల కంటే లవ్ అఫైర్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాని సినిమా ఎంసీఏలో విలన్ గా నటించిన విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తోంది. అతనితో హ్యాపీగా ఉన్నానంటుందే కానీ పెళ్లి గురించి మాట్లాడదు. ఆ ఊసే తీసుకురావడం లేదు. మీడియా తీసుకొస్తే చిర్రుబుర్రులాడేస్తోంది ఈ అమ్మడు. పెళ్లి గురించి అడిగిన ప్రతిసారి ఇరిటేట్ అవుతూనే ఉంది. సరైన టైంలో చేసుకుంటాం, ముందు కెరియర్, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాననేది. ఈసారి మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఇప్పట్లో పెళ్లి చేసుకోరంటూ కాస్త కటువుగా ఆన్సర్ ఇచ్చింది. మరోసారి పెళ్లి గురించి అడగకుండా ఇలా చెప్పిందా? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా అనిపిస్తోంది. స్త్రీ 2లో చేసిన ఐటమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ తెలుగులో ఓదెలా 2లో లీడ్ రోల్ పోషిస్తోంది. కెరియర్ లో చాలా కాలం సింగిల్ గా ఉన్న తమన్నాపై సోషల్ మీడియా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఎప్పుడైతే విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంటోందో పెళ్లెప్పుడంటూ గోల పెడుతోంది. విసిగిపోయిన తమన్నా ఇప్పట్లో పెళ్లి చేసుకున్నట్టు చెప్పేసింది. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు చేతులెత్తేశాయి. ఎంతమంది స్టార్ హీరోస్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో వచ్చినా తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయారు. అయితే అంచనా లేకుండా వచ్చిన 3 సినిమాలు మాత్రమే గట్టెక్కాయి. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు దారుణమైన నష్టాలు తీసుకొచ్చాయి. అవేంటో చూద్దామా? ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల హవా కనిపించలేదు. బాక్సాఫీస్ను దోచేయాల్సిన పెద్ద సినిమాలు డీలా పడిపోయాయి. చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా 10 కోట్లు దాటలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ గోట్ మొదటి రోజు వసూళ్లు విజయ్ స్థాయిలో లేవు. లాస్ట్ మూవీ లియోకు లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ రాబట్టినా క్రేజ్ లేకుండా వచ్చిన గోట్కు హెవీ ఓపెనింగ్స్ దక్కలేదు. తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా తగ్గింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయుడు 2 బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. భారతీయుడు రేంజ్లో కథ, పాటలు, మేకింగ్ లేకపోవడం మైనస్ అయింది. భారతీయుడి కన్నా కొత్తగా చూపించింది ఏమీ లేకపోవడంతో భారతీయుడు 2ను తెలుగు ఆడియన్సే కాదు, తమిళ తంబీలు సైతం రిజెక్ట్ చేశారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 24 కోట్లకు అమ్మితే 13 కోట్లు మాత్రమే వచ్చింది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా విక్రమ్ కు తెలుగులో హిట్ పడటం లేదు. తంగలాన్ కోసం ఎంత కష్టపడినా పారంజిత్ కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకోలేకపోయాడు. తెలుగులో 6 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 4.5 కోట్లు మాత్రమే వచ్చింది. సర్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన ధనుష్ 2 సినిమాలతో వస్తే 1 మాత్రమే ప్రాఫిట్ తీసుకొచ్చింది. కెప్టెన్ మిల్లర్ తెలుగులో 2.5 కోట్లు తీసుకొస్తే ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ మాత్రం పర్వాలేదనిపించింది. 5 కోట్ల రాయన్ 7.5 కోట్లు తీసుకొచ్చింది. సక్సెస్ కు చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేదు. క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ను తన్నేస్తే చిన్న చిత్రాలు లాభాలు తీసుకొచ్చాయి. విజయ్ సేతుపతి నటించిన మహారాజా పాజిటివ్ టాక్తో హిట్ కొట్టింది. తెలుగు రైట్స్ ను 3 కోట్లకు అమ్మితే 6 కోట్లొచ్చింది. హీరో ఫస్ట్ టైం మహారాజుతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ ఏడాది తెలుగులో మలయాళ సినిమాలు సత్తా చాటాయి. ప్రేమలు సినిమాను అదే పేరుతో డబ్ చేస్తే యూత్ కు బాగా నచ్చేసింది. సినిమాను 2.5 కోట్లకు కొంటే 9 కోట్లు తీసుకొచ్చింది. తెలుగులో హిట్ అయిన మరో మలయాళ సినిమా మంచుమల్ బాయ్స్. హీరోలు ఎవరో తెలియకపోయినా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చింది. 2.5 కోట్ల సినిమా 7.5 కోట్లు తీసుకొచ్చింది.